వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. ప్రభుత్వానికి మా భూములు ఇవ్వము, మాకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దు, భూ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకొని ఆందోళనకు దిగిన రైతులు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రాత్రి చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రాత్రి చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో 139 గ్రామాల్లో సోలార్ సిస్టమ్ బోర్వెల్స్ ద్వారా నీరు అందిస్తున్నామని అన్న మంత్రి సీతక్క. విపరీతంగా పెరుగుతున్నటువంటి క్రమంలో ఉష్ణోగ్రత పెరిగి ఆయా గ్రామాలలో కూడా భూగర్భ జలాలు అడుగెట్టుతున్నటువంటి స్థితిలో ఎప్పటికప్పుడు మంచినీటి వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిషన్ భగీరథ కానీ, చేతి పంపులను కానీ, బోర్లను కానీ యాక్టివ్ చేసుకుంటూ మరి అందుబాటులో లేనటువంటి వాటిని కూడా పునరుద్ధరిస్తున్నాం. అదే కాకుండా మరి మండల హెడ్ క్వార్టర్లలోకి వచ్చినటువంటి వివిధ గ్రామాల ప్రజలకు కూడా మంచినీటి సౌకర్యం అందించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మా ములుగు జిల్లా కలెక్టర్ గారు ఈ రకంగా చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తా ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మరి మండల హెడ్ క్వార్టర్లలో వివిధ గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. వారికి అందుబాటులోకి ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి మా పంచాయతీరాజ్ సెక్రటరీ గారు లోకేష్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు సృజన గారికి కూడా ఆదేశించడం జరిగింది. మండల హెడ్ క్వార్టర్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఇలా మరి చలివేంద్రాలు నిర్వహించి మరి వివిధ పనుల నిత్యం వచ్చేటువంటి ప్రజలకు కూడా మంచినీరును అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకునే భాగంలో ఈ రోజు మొట్టమొదటిసారి ములుగు నియోజకవర్గ కేంద్రంలో, ములుగు జిల్లా కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. మొట్టమొదటిసారి ఈ రోజు అంటే ఇలా మనము వచ్చిపోయేటువంటి ప్రజల దాహార్తిని తీర్చాలన్నటువంటి లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా స్వచ్ఛందంగా కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ, దాతలు కానీ వివిధ గ్రామాలు, వివిధ ప్రాంతాలలో కూడా ఆయా పనుల నిత్యం హెడ్ క్వార్టర్లో కానీ లేదా పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి వాళ్ళ కోసం కానీ ఏర్పాటు చేసిన వారిని స్వాగతిస్తాం. కానీ కొంతమంది కావాలని రాష్ట్రంలో మంచినీళ్ళు లేవు అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు. అక్కడ అంటే మొదటి నుంచి కూడా ఎక్కువ మంది ప్రజలు బోరు నీళ్లు తాగడం అలవాటు లేదా ఆర్వార్ ప్లాంట్ల నీళ్లు తాగుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవడం అలవాటు. డ్రింకింగ్ వాటర్ కోసము ఎక్కడైతే హ్యాండ్ పంప్స్ గానీ లేదా మోటార్లు గానీ ఎక్కడైతే ఉంటాయో ఆ నీళ్లు తీసుకొచ్చుకుంటున్నాం. అవి ఎప్పుడన్నా డిఫంక్ట్ అయినప్పుడు లేదా ఏదన్నా మోటార్ ఖరాబ్ అయినప్పుడు ఒక రోజు అట్లేమన్నా ఇబ్బంది ఉన్నా కూడా మేము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆల్టర్నేట్ డే వెంటనే మళ్ళీ వాడుకలోకి ఇచ్చే విధంగా చేస్తా ఉన్నాం. అత్యంత దారుణంగా 1-2 పత్రికలు, టీవీలు అయితే ప్రత్యేకంగా అసలు నీళ్లే లేవు, మొదటి నుంచి గతంలో ఉన్నాయి ఇప్పుడు లేవని. గతంలో మిషన్ భగీరథ నీళ్లు ఇల్లుకి ఇయ్యలేదు, ఊరూరికి ఇయ్యలేదు. అందుకని చాలా దాదాపుగా మేము వచ్చిన తర్వాత కూడా 700-800 కోట్ల రూపాయలు మంచినీటి కోసం కేటాయించడం జరిగింది. గత సంవత్సరము 100 కోట్ల రూపాయలను ఆయా నియోజకవర్గాలకు కేటాయించి మరి మిషన్ భగీరథ నీళ్లు రాక కనీసం ఇంటి అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కోసము
బోర్లు వేయడం జరిగింది. డిఫెక్ట్ అయినటువంటి చేతి పంపులన్నింటిని కూడా మరి మళ్లీ పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి దుష్ప్రచారం చేయడంలో కొన్ని పత్రికలు, టీవీలు పోటీ పడుతున్నాయి. వాస్తవాలు వాస్తవంగా మాట్లాడితే బాగుంటది. కాబట్టి ఎక్కడ మంచినీళ్ళు ఇబ్బంది వచ్చినా మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. 24x7 అంటే 24 అవర్స్ ఆ టోల్ ఫ్రీ అందుబాటులో ఉంటుంది. మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దానికి కాల్ చేయండి. వెంటనే మా అధికారులు వచ్చి పునరుద్ధరించడం జరుగుతుంది తప్ప కావాలని కొంతమంది మేమున్నప్పుడు బాగుండే ఇప్పుడు తప్పు ఉంది అని వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత యూట్యూబ్ ఛానళ్లను పెట్టి ఏ పార్టీ వాళ్ళు పనిగట్టుకొని ఇలా తేలే. గతంలో చాలా ఊర్లలో మిషన్ భగీరథ నీళ్లే రాలేదు, అసలు పైప్ లైన్ కూడా రానటువంటి ఊర్లు అనేకం ఉన్నాయి. మేము మొన్న సర్వే చేస్తే 4 లక్షల ఇండ్లకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు అవందరికి కూడా నీళ్లు ఇస్తున్నాం. అదేవిధంగా గిరిజన హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ తోట వెంకన్న ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, దీనిలో భాగంగా నిన్న బీసీల రిజర్వేషన్ పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినట్లు బిల్లులను శాసనసభలో ఆమోదించారని అన్నారు. జై కాంగ్రెస్, నిన్నటి రోజు బీసీల ఎన్నో ఏళ్ల కలలను కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సాకారం చేయడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ల కలలను ఏ పార్టీలు కూడా మరి వారు సహకరించకుండా పోగా బిల్లు పెట్టే ముందు మోకాళ్ళంటేసి తర్వాత బిల్లు పాస్ అయినాక మేము చేసినామని చెప్పుకుంటా పోతాను. ఆనాడు మన తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు బీసీ బిల్లు కూడా ఇవాళ ఎస్సీ బిల్లును కూడా నిన్న సహకారం చేయడం జరిగింది. మరి ఈ రోజు బిల్లు పాస్ అయినాక మరి బీజేపీ వాళ్ళు 9 పార్లమెంట్ సభ్యులుగా రాష్ట్ర ప్రజలు గెలిపించే ఉన్నారు. మరి వాళ్ళు కూడా రేపు పార్లమెంటులో మోదీ గారితో ఈ యొక్క బిల్లును పాస్ చేసే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీలపై ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజల పక్షాన అన్ని విషయాలు కూడా ముందుండి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎన్నో సంవత్సరాల ఏళ్ల తరబడి ఈ బీసీ రిజర్వేషన్ గురించి మనము ఆకాంక్షిస్తున్నాము, కోరుకుంటున్నాము. అది కాంగ్రెస్ గవర్నమెంట్ తోటే సాధ్యమవుతుందని అప్పుడు చెప్పినాము. ఇప్పుడు కూడా అదే విధంగా ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు చెప్పినరో చిత్తశుద్ధితోటి దీని వెనుక ఉండి ఇవన్నీ నడిపించి చేపించి ఈరోజు రేవంత్ అన్న గారు కృషితోటి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి బీసీ రిజర్వేషన్ అనేది 42% అనేది ఇది వచ్చింది. అంతేకాకుండా అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఏమన్నారంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందే ఇది తీసుకొస్తామన్నారు, అదే విధంగా చేసిండ్రు. ఇప్పుడు అందరి నోళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఇన్ని రోజులేమో చేస్తలేరు అని అన్నారు కదా, ఇప్పుడు మీ బాధ్యత బీజేపీ ఎంపీలు వాళ్ళ మంత్రులు వాళ్ళు కలిసి ఇప్పుడు ఇది బిల్లు ఎస్సీ బిల్లు పెట్టడం జరిగింది. ఇంతకుముందు కనుక టీఆర్ఎస్ చేసినట్టు గత 10 సంవత్సరాల క్రితం ఆగస్టు 19వ తారీఖు 2014 అశాస్త్రీయంగా అంటే ఒకటే రోజుగా ఏదో భూకంపం వస్తుంది, ప్రళయం వస్తుంది అన్నట్టు ఒకటే రోజు అందరూ ఇళ్లలో ఉండండి అని చేసి వాళ్ళందరి సకుటుంబ సర్వే అని చేసి ఆ సర్వేను గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా బయట పెట్టలేదు. కానీ మా ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం శాస్త్రీయంగా ఎన్యూమరేటర్ను ఫస్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఒక్కొక్కరికి 150 ఇల్లులు సెలెక్ట్ చేసి వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో దాదాపు 1 నెల రోజులు ప్రాసెస్ జరిగిపించుకొని టోటల్ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, 50% బీసీలు ఉన్నారని తేలింది. అదే కాకుండా మళ్ళా మేధావులతోని బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టి మిగిలిన వారికి కూడా మళ్ళొకసారి మళ్ళొక 15 రోజులు అవకాశం ఇచ్చి ఉత్తగా బీసీ బిల్లు బయట పెట్టకుండా చట్టబద్ధం అంటే మన తెలంగాణ శాసనసభ నిన్న శాసన మండలి శాసనసభలో ఆమోదించడం జరిగింది. దీనివల్ల బీసీలకు ఎంతో లబ్ధి చెందుతుంది. ఇప్పుడు అదే కాకుండా నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన అమెండ్మెంట్ కానీ అంటే బీసీలకు కాంట్రాక్టులలో కానీ వేరే ప్రైవేట్ వాటిలలో కూడా 42% రిజర్వేషన్ అటు గవర్నమెంట్ ఉద్యోగాలలోనే కాదు
పార్టీ పదవులలోనే కాదు, ఇది ఏంది ఇచ్చే లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ ఇంటనే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో 42% మా బాధ్యతగా మేము ఇచ్చిన మాట ప్రకారం చేసినాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏమైనా సిగ్గు జ్వరం ఉంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇదే బిల్లును తీసుకుపోయి అఖిలపక్ష సమావేశం పెట్టారు, మా ముఖ్యమంత్రి కాదు. ఇదే బిల్లును తీసుకుపోయి వాళ్ళు పార్లమెంట్లో ఆమోదపరిస్తే రేపు బీసీలకు ఇంతగానం న్యాయం ఏ ప్రభుత్వం చేయలేదు, చెయ్యదు. ఇది ఒక కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా బీసీ సంక్షేమ మంత్రి గారు పొన్నం ప్రభాకర్. అదేవిధంగా ఇంకొక నిన్న జరిగిన విషయం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరికీ కలిపి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కానీ, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు ఎవరు కానీ ₹1,00,000 లోన్, ₹2,00,000 లోన్ ఇచ్చింది కానీ ₹4,00,000 లోన్ ఇచ్చిన ఘనత ఎవరిది లేదు. అది కూడా పెద్ద ఎత్తున దాదాపుగా నియోజకవర్గానికి 3,000-4,000 మంది దాదాపు 6,000 కోట్లతో ఇచ్చిండ్రు. దానికి కూడా మేము హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్లోకి దూసుకు వచ్చిన ఏబీవీపీ విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేస్తుంది ఏబీవీపీ విద్యార్థులు అన్నారు. జిల్లా మంత్రి కొండ సురేఖ తన పెంపుడు కుక్క చనిపోతే బాధపడే తప్ప విద్యార్థుల సమస్యలపై ఎప్పుడు బాధపడలేదు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇలా లోపల జేసీ గారు మీటింగ్ కరెంట్ సంబంధించి నేను ఆడొచ్చి మా వాళ్ళు చెప్తే ఆమె కూర్చునే వ్యక్తి ధర్నా చేసుకుని 10 నిమిషాలు ఏదంటే రిప్రజెంటేషన్ ఇచ్చిపోయింది. ఆయన తనకు ఎందుకు ఇప్పుడైనా కూడా అసెంబ్లీలో లాఠీ చార్జ్ అయితలేదు, లాఠీ చార్జ్ అయితలేదు. ఇదివరకు చెప్పిన ఏదైనా ఉంటే సామరస్యం చేసుకోవాలి, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి కాదని చెప్పిన ఆల్రెడీ ఆడు వచ్చిర్రు. ఆయన కూడా మా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా అక్కడ ఓపిక పట్టాలి కదా. ఈ రాష్ట్రంలో 80 ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు సార్. ఇంత ఘోరం సార్. విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏదంటే అక్కడే మాట్లాడగలుగుతారు సార్. అక్కడ మనం ఎక్కువ ఎన్ని చేసినా కూడా కేవలం పేపర్లకు అవుతుంది సార్. కనీసం మాట్లాడడానికి లాట్ చార్జ్ చేసుకున్నాం సార్. ఒకటి పద్ధతి ప్రకారం పోవాలి. ఏది మరి మా పవర్ ఉపయోగించాలని ఉపయోగిస్తాం. మరి అది కాదు కదా. మేము లాఠీ చార్జ్ చేసి తన్నుకుంటా కొట్టుకుపోతే అవుతుందా? మేము చేయలేదనుకుంటున్నాం, పని చేయాలనుకుంటున్నాం. విద్యార్థి దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మీరు ఆడనే ఉండాలి. లోపలికి విద్యార్థి సమస్యలకు దానికి లిమిట్ ఉంటుంది. దానికి ఒక లిమిటే. ఎక్కువ చేస్తే మేము కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. దానికి ఒక లిమిట్ ఉంటుంది. మీరు అక్కడ ఉన్నారు, మాట్లాడుకోవాలి, ఒక రిప్రజెంట్ ఇస్తారు, తీసుకుని ఇంకో వారం అయితే అన్ని క్లోజ్ చేస్తారు. నర్సంపేట పట్టణంలో పీసీసీ సభ్యులు పేడం రామానంద్ ఆధ్వర్యంలో జిల్లా ఓబీసీ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి తక్కిలపల్లి రవీందర్రావు, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి, మాజీ సర్పంచ్ చిలివేరు రజనీ భారతి రమేష్ ఎస్సీ వర్గీకరణ బిల్లును మరియు బీసీలకు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో ఆమోదించిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు శాసనసభ్యులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్
అధ్యక్షులు ఆడేపు రమాదేవి, తక్కెలపల్లి ఉమాదేవి, ఉర్సు అంజలి, బాణాల ప్రసన్న, షేక్ జమానీ తదితరులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో చిరంజీవిని జీవన సౌఫల్య పురస్కారం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించిన యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నావేందు మిశ్రా. That's good. Sir, just one here. Thank you. Just one here. Thank you. Okay. That's good. Sir, just one here. Thank you. Just one here. Thank you. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మంది అధికార కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి మాత్రం శూన్యమని బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నేటి నుండి పలు చోట్ల ధర్నా కార్యక్రమాలు చేయనుంది. ఎంజీఎం అంటేనే పేదల ఆసుపత్రి, ఇక్కడ వసతులు శూన్యం. ఎన్నిసార్లు ఆందోళన చేసినా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఎంజీఎం ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాల నుండి వైద్యులు మరియు సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఉద్యోగ భర్తీలు కాలేదు. అంతేకాకుండా కనీసం పరీక్షల కోసం రసాయనాలు లేని పరిస్థితి. ఇక ఐసీయూ మరియు ఆర్ఐసీయూలో మరి దారుణమైన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రోగులు ప్రతిరోజు చికిత్స కోసం వస్తూ ఉంటారు. వారి ఆరోగ్యం పట్ల కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం శోచనీయమని బీజేపీ ఆధ్వర్యంలో ఎంజీఎంలో మెరుగైన వసతులు కల్పించేంత వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని గంట రవికుమార్ హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమం ద్వారా స్థానిక మంత్రి కొండా సురేఖ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. వారు ఈ ఎంజీఎంని పట్టించుకుంటారా లేదా? వారితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించింది ఈ వరంగల్ ప్రజలు. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం సిఆర్ గారు 11 ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ 11 మంది ఎమ్మెల్యేలు రాజభోగాలు అనుభవిస్తున్నారు తప్ప ప్రజల యొక్క కష్ట సుఖాలలో అదేవిధంగా పరిపాలన విధానంలో ఎక్కడ కూడా వారు మాట్లాడడం జరగట్లేదు. దానికి ఉదాహరణ ఈరోజు ఎంజీఎం పరిస్థితి. ఈ ఎంజీఎంకి ఫుల్ టైం సూపరింటెండెంట్ లేకపోవడం వల్ల
అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పాలసీ మేకింగ్ నిర్ణయాలు తీసుకోక ఇక్కడ ఈ ఎంజిఎం యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 24 గంటల ఎమర్జెన్సీ అనే సర్వీసు ఇది అడుకెక్కిపోయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఫుల్ టైం అడిషనల్ డిఎంఈ పోస్ట్ని భర్తీ చేసి ఈ 24 గంటల ఎమర్జెన్సీ అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా రోగులకు అన్ని రకాల మెడిసిన్ అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా కార్డియాక్ సేవలు, అదేవిధంగా అన్ని రక్త పరీక్షలు, 2D ఎకో, ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు యంత్రాలన్నీ మూలకు పడ్డాయి. వాటిని అన్నింటినీ ఏఎంసీ చేసి రిపేర్లు చేసి వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేసి వెంటనే అన్ని రకాల పరీక్షలు ఎంజిఎంలో అయ్యే విధంగా చూడాలి. అదేవిధంగా ఎంజిఎం యొక్క బిల్డింగ్ పరిస్థితి పెచ్చులూడిపోతుంది. మరుగుదొడ్లలో లోపల ఉన్న అంతర్గత రోడ్ల పరిస్థితి గుంతలమయం. ఇవన్నిటినీ కూడా వెంటనే మరమ్మతులు చేయాలి. అదేవిధంగా ఏఎంసీలో కేవలం 20 పడకలే ఉన్నాయి. వాటిని 100 పడకలకు, అదేవిధంగా ఆర్ఐసీలో కూడా 100 పడకలకు మార్చి ఈ వెంటిలేటర్లు మొన్న కరోనా సమయంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వెంటిలేటర్లు దాదాపు కనిపించట్లేదు. అసలు అవి ఎటుపోయినాయి? వాటిపైన సంఖ్య మీద వెంటనే మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ వెంటిలేటర్లను తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ సేవలను ఇన్పేషెంట్ రోగులకు కూడా అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఒకవేళ చేయకపోతే మేము 15 రోజులు వాళ్ళకి సమయం ఇస్తున్నాం. లేని పక్షంలో స్థానిక మంత్రి గారిని అదేవిధంగా ఎమ్మెల్యేలను ముట్టడి చేస్తామని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంజిఎం హాస్పిటల్లో రోగులు ఎదుర్కొంటున్న యొక్క సమస్యల పైన వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా నిలదీస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దీనికి అత్యధికమైన యొక్క నిధులు కేటాయించి ఇక్కడ ఉండే యొక్క సమస్యలన్నీ స్టాఫ్ కొరతను కానీ, అదేవిధంగా మరి ఏదైతే ఎక్విప్మెంట్ యొక్క కొరతను కానీ, మందుల కొరతను కానీ, ఇక్కడ ఉన్న యొక్క అన్ని లోపాలను కూడా సరిదిద్దాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇప్పుడున్న యొక్క ఎంజిఎంనే కాకుండా ఏదైతే 24 ఫ్లోర్లతోని మరి హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్తున్నారో దాన్ని వేగవంతం చేసి ఆధునికమైన యొక్క సౌకర్యాలు రోగులందరికీ కూడా మరి చేకూర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి స్టాఫ్ను వెంటనే రిక్రూట్మెంట్ చేసి అక్కడ కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలి. ముఖ్యంగా ఆడ అవయవ మార్పిడి యొక్క సౌకర్యం కూడా ఉంది. అదే ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. కాబట్టి పేద ప్రజలకు మరి వాటిని అందుబాటులో తీసుకురావడం కోసం ప్రభుత్వం ఈ తగిన చర్యలన్నీ చేపట్టాలని, ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోతున్నది, అరాచకమయమైపోతున్నది, చేతగానితనమైన అయిపోతున్నది అనే యొక్క భావన ప్రజల్లో వస్తున్నది. కాబట్టి అది పోవాలంటే ముందుగా ఈ యొక్క ఎంజిఎం సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో దళితులు ఎంతో అభివృద్ధి చెందుతారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ నగరంలోని కాశబుగ్గ జంక్షన్లో బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు ఎస్సీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడాన్ని హర్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణాసంచ పేల్చి సంబరాలు నిర్వహించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేశారని, ఎప్పటి నుంచో ఉన్న బీసీల కళ నెరవేరిందని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడంతో దళితులకు సముచిత న్యాయం దక్కుతుందని సారయ్య అన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ ఒక సామాన్య కార్యకర్త గురించి ఈరోజు రాష్ట్రాలు ఒక బడుగు బలిగిన వర్గాలు అది లీడర్ పార్టీలో ఎవరికి సాధ్యం కాకపోయింది. టీఆర్ఎస్ అంటే వాళ్ళ కుటుంబ సంబంధించిన
బీజేపీ కూడా ఉన్నత వర్గాలే ఒక కాంగ్రెస్ అంటేనే అన్ని వర్గాలు సంక్షేమ స్థానం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్వహణ నేనే ఉండే కనుకుంటున్నాం. సామాన్య కార్యకర్తలు శాసనసభకు ఎంపికైందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా 4 లక్షల రూపాయలు కూడా రాజు యువజన పథకం కింద కూడా ఆన్లైన్లో చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం మన అధికారం ప్రభుత్వం లేనప్పుడు కష్టపడ్డ కర్తవ్యులందరూ కూడా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారికి కూడా విజ్ఞప్తి చేసిన దయచేసి మీరందరూ సర్కులర్ వచ్చిన పాంప్లెట్ అధ్యక్షులు చేస్తుంది. అన్ని డివిజన్ల బంచి అప్లై చేసి అన్ని వర్గాల వరకు కూడా 50 నుంచి 4 లక్షల వరకు ప్రభుత్వం డైరెక్ట్ లోన్ ఇచ్చే కార్యక్రమం స్వీకరించి దేశంలో ఎక్కడ చేయలేదు. సుమారు 60 కోట్ల రూపాయలు పే చేస్తున్న కార్యక్రమం 6 వేల కోట్లు చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా స్వాగతించి మరి మన కార్యకర్తలకు వచ్చే విధంగా నియంగా నిరుపేద కార్యకర్తలు అందరూ కూడా ప్రయాసంగా అందరూ కృషి అవసరం కోరుతూ అవకాశం సూర్యచంద్రన్ ఉన్నంత వరకు కూడా మర్చిపోలేదు. రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే మాట్లాడతారో అది తప్పకుండా నెరవేరుస్తారని మనందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఒక కన్న బిడ్డల్లాగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయ్యా, కోర్టు నుంచి ఆదేశం రాగానే మొట్టమొదటిగా అసెంబ్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని మన పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రిగా నేను ఆదేశిస్తున్నానని చెప్పగానే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. నిన్నటి జరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా చూసిన తర్వాత నిజంగా కూడా వారు ఎంత చిత్తశుద్ధితో దీన్ని చేశారో, ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత పేరు వచ్చిందో మనం చెప్పక తప్పదు. బీసీలంతా కూడా ఎస్సీలు అంతా చాలా సంతోషంగా ఉన్నారు. మరబుల్టేల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.